మస్తాన్ సాయి అరెస్ట్. మళ్లీ తెరపైకి వచ్చిన రాజ్ తరుణ్ లావణ్య కేసు. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు, హిడెన్ కెమెరాస్ పెట్టి తీస్తుంటాడు, దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేస్తారు. కాగా ఈ కేసులో కీలకంగా మారిన మస్తాన్ సాయి అలియాస్ మస్తాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడంటూ గత ఏడాది జూలై 4న రాజ్ తరుణ్ పై లావణ్య నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనంగా సృష్టించింది. ఇదే కేసులో తమకు పరిచయస్తుడైన మస్తాన్ సాయి చాలా మంది మహిళల ప్రైవేట్ వీడియోలు తీశాడని లావణ్య ఆరోపించింది. అలాగే తన వీడియోలు కూడా తీసి రాజ్ తరుణ్ కు చూపించి అతని నుంచి తనను దూరం చేశాడని తెలిపింది. మస్తాన్ తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల్లో పేర్కొంది. అంతేకాక డ్రగ్స్ సరఫరాదారుడిగా మారిన మస్తాన్ ఎంతో మంది మహిళలకు మాదక ద్రవ్యాలు అలవాటు చేశాడని తెలిపింది. వారు మత్తులో ఉన్నప్పుడు నగ్న వీడియోలు చిత్రీకరించినట్లుగా తాను గుర్తించానని ఫిర్యాదుల్లో వివరించింది. అందుకు సంబంధించిన హార్డ్ డిస్క్ తన చేతికి చిక్కిందని లావణ్య ఫిర్యాదు చేసినట్లుగా నార్సింగ్ పోలీసులు వెల్లడించారు. తన వీడియోలను డిలీట్ చేయాలని చూడగా అందులో వందలాది మహిళల నగ్న వీడియోలు ఉన్నాయని, వాటిని అడ్డం పెట్టుకొని మస్తాన్ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాడని లావణ్య తెలిపింది. బాధిత మహిళల్లో పెళ్లైన వారు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారని, ఎక్కడ తమ జీవితాలు ఇబ్బందుల్లో పడతాయోనని వారు బయటకు రావట్లేదని ఫిర్యాదులు పేర్కొంది. నగ్న వీడియోల హార్డ్ డిస్క్లు తన దగ్గర ఉందని తెలుసుకున్న మస్తాన్ పలుమార్లు ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించాడని లావణ్య ఆరోపించింది. ఇక జనవరి 31న మరొకసారి ఇంటికొచ్చి టీవీ, సీసీటీవీలు, ఇతర వస్తువులను ధ్వంసం చేసినట్లుగా తెలిపింది. సోమవారం మరో స్నేహితుడితో కలిసి వచ్చి తనపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో డయల్ 100కు ఫోన్ చేసింది. దీంతో కోకాపేటలోని లావణ్య ఇంటికి చేరుకున్న పోలీసులు అక్కడ డ్రగ్స్ మత్తులో ఉన్న మస్తాన్తో పాటు అతని స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి నుంచి ల్యాప్టాప్, ఫోన్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. నగ్న వీడియోలు తీసి తనతో పాటు వందలాది మంది మహిళల జీవితాలతో ఆడుకుంటున్న మస్తాన్పై చర్యలు తీసుకోవాలని లావణ్య చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై బిఎన్ఎస్ సెక్షన్ కింద 329(4), 324(4), 109, 77, 78ల కింద కేసులు నమోదు చేశారు. మస్తాన్ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కాజాకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు లావణ్య మాట్లాడుతూ ఈ హార్డ్ డిస్క్ ను పోలీసులకు ఇచ్చినా సరే నాకు ప్రాణహాని తప్పదు, కానీ నాలాగా ఇతర మహిళల జీవితాలు ఇలాంటి వెధవాలు తీసే వీడియోల వల్ల బలి కాకూడదు. నాకు న్యాయం జరిగినా జరగకపోయినా కనీసం ఈ ఫిర్యాదు చూసైనా మహిళలు జాగ్రత్త పడతారు. పోలీసుల పట్ల పూర్తి విశ్వాసంతో అన్ని ఆధారాలున్న హార్డ్ డిస్క్లు అందిస్తున్నా. అదేవిధంగా మస్తాన్ దగ్గరున్న మరొక 2 హార్డ్ డిస్క్లను కూడా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు తీసుకొని మహిళల డేటాను డిలీట్ చేయాలని కోరుతున్నారని ఆమె తెలిపారు.